నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం బాబు నమ్ముకున్న అస్త్రం వ్యవస్థల విధ్వంసం చంద్రబాబు మాటల్లో ట్విస్ట్ నిరుద్యోగుల్లో డౌట్ మేకపోతు గాంభీర్యమా కాపాడుకునే ప్రయత్నమా కొడాలి నాని వంశీలను దాచిన పేర్ని నాని ఎమ్మెల్సీ పోరు షురు రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నమ్ముకున్న అస్త్రం వ్యవస్థల విధ్వంసం ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇంకా ఏదో భయం వెంటాడుతున్నట్టుంది రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమే అనేలా జగన్ విషయంలో ఉండకూడదని చంద్రబాబు భావన ఎన్నికలకు ముందు జగన్ పాలనలో మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శలు చేశారు అప్పుడు ఎన్నికలు కదా అని అంతా అనుకున్నారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ విధ్వంసం గురించే చంద్రబాబు పదే మాట్లాడుతున్నారు తామిచ్చిన హామీల అమలు గురించి అసలు మాట్లాడకపోవడాన్ని గమనించవచ్చు 1-2 హామీలను అమలు చేసి మిగిలిన వాటి ఊసే ఎత్తకపోవడం వెనుక చంద్రబాబు వ్యూహాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ జగన్ అనే నాయకుడిని ఆదరించాలంటే ప్రతి ఒక్కరూ భయపడేలా చేయడం బాబు ఎత్తుగడ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏదీ మిగల్చరు అనే భయాన్ని పుట్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది తమ హామీల అమలు కంటే జగన్ భయాన్ని సజీవంగా ఉంచడమే కూటమి సర్కార్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది అందుకే కలెక్టర్లు ఎస్పీల సమావేశంలోనూ గత 5 ఏళ్ల పాలన గురించే చంద్రబాబు ఎక్కువగా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కూటమి ఇచ్చిన హామీలను పూర్తిగా మరిపించడం అలాగే జగన్ 5 ఏళ్ల పాలన భయంకరమైందని గుర్తు చేయడం చంద్రబాబు ప్రధాన ఆశయంగా ఆయన మాటల తీరే చెబుతోంది జగన్ పేరు వింటే చివరికి సొంత పార్టీ వాళ్ళు కూడా భయపడేలా విస్తృతంగా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తారని చెప్పక తప్పదు ఇంతకు మించి మరో ఎజెండానే కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదో జగన్ మళ్ళీ వస్తే రాజధాని ఉండదని పట్టాదారు పుస్తకాలపై ఆయన ఫోటో ఉంటుందని భూములన్నీ లాక్కునేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొస్తారని ఉద్యోగులకు వేధింపులు అలాగే సంక్షేమం తప్ప అభివృద్ధి ఉండదని అక్రమ కేసులు ఉంటాయని ఇలా అనేక విషయాలు తెరపైకి తెచ్చి ఇప్పటి నుంచే భయపెట్టడం కూటమి సర్కార్ లక్ష్యం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు ఏమంత పెద్ద విషయం కాదన్నట్టుగా మరుగున పడేయాలని ప్రభుత్వం చూస్తోంది ఎటు ప్రభుత్వ అనుకూల మీడియా బలంగా ఉంది దీంతో హామీలను అమలు చేసినా చేయకపోయినా అడిగే దిక్కు ఉండదని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది అయితే సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన క్రమంలో గతంలో మాదిరిగా టీడీపీ పన్నాగాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ప్రశ్న 2024లో జగన్పై వ్యతిరేకతే కూటమికి అధికారాన్ని తెచ్చిపెట్టింది భవిష్యత్తులో చంద్రబాబుపై వ్యతిరేకత రాకూడదనే నియమమేమీ లేదు అధికారంలో ఉన్నవాళ్ళు తమ ప్రత్యర్థులపై చేసే దుష్ప్రచారం కంటే పాలనా రీతుల్నే జనం జాగ్రత్తగా గమనిస్తుంటారు అధికారాన్ని నిలబెట్టేది పడగొట్టేది పరిపాలనే రాజకీయ పార్టీల ఎజెండాలతో ప్రజలకు అవసరం లేదు ప్రజలకు చేసే మంచి పనులపై మాత్రమే ఆదరణ నిరాదరణ ఆధారపడి ఉంటాయి బాబు ఏం చేస్తారో కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తాననే హామీతోనే చంద్రబాబు నాయుడు నిరుద్యోగ టీచర్ల మనసులను గెలుచుకున్నారు ఆ ఫైలు మీదనే తొలి సంతకం పెడతానంటూ అధికారంలోకి వచ్చారు ఆ మాట నిలబెట్టుకున్నారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు అందుకు ఆయనను అభినందించాలి అయితే తాజాగా కలెక్టర్ల సదస్సులో విద్యారంగానికి సంబంధించి చంద్రబాబు మాట్లాడుతూ చెప్తున్న మాటలు చాలా మందిలో భయాలు పుట్టిస్తున్నాయి అనుమానాలు కలిగిస్తున్నాయి రాష్ట్రంలో పాఠశాలల్లో ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని అవసరమైతే విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు వాలంటీర్లు నియమించుకోవాలనే సూచన చూడడానికి మంచిదిగానే కనిపిస్తుంది కానీ టీచర్ల నియామకాల సంగతి ఏంటి అనే భయాలు పుడుతున్నాయి వాలంటీర్లను నియమించుకోవాలనే మాటను చంద్రబాబు తాత్కాలిక ప్రాతిపదిక కోసం చెప్తున్నారా లేక వారితోనే కొన్నేళ్లు నెట్టేయాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి అలాగే 16,000 పోస్టులకు పైగా ఖాళీలు భర్తీ చేయడానికి బాబు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ నాటికి నియామక పత్రాలు కూడా ఇచ్చేస్తామని ప్రభుత్వం పేర్కొంది ఇప్పుడు బాబు వాలంటీర్ల ప్రస్తావన తెస్తుండడం గమనిస్తే నియామకాలు ఇంకా ఆలస్యం అవుతాయా అనేది ఒక భయం అలాగే రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయకుండా పరిమితంగా మాత్రమే నోటిఫై చేశారా అనేది కూడా అనుమానం అలాగే పిల్లలు రాష్ట్రంలో ఏదో ఒక స్కూలుకు వెళ్ళేలా చూడాలని అది అలవాటైన తర్వాత ప్రభుత్వ బడులకు తీసుకురావడం ఎలాగో ఆలోచించవచ్చునని చంద్రబాబు నాయుడు అంటున్న మాటలు కూడా ఇంకో రకం అనుమానం కలిగిస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగేలా వినూత్న చర్యలు ఉండవచ్చునని ఆశించే వారికి ఈ మాట చేదుగా ధ్వనిస్తోంది తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తమ పార్టీ పూర్తిగా గాడి తప్పిపోకుండా చూసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు
పార్టీలో ఇప్పటికే పలువురు కాంగ్రెస్లో చేరిపోయిన రోజుల్లో ఉన్నవారినైనా కాపాడుకోవాలని నయానా భయానా ఆ టార్గెట్ సాధించాలని ఆయన భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేల్లో కూడా మరికొందరు కాంగ్రెస్లో చేరుతారనే భయం కేటీఆర్లో కనిపిస్తున్నట్టుగా ఉంది. గులాబీ దళం నుంచి ఇప్పటికే సుమారు 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి కోర్టులో దావాలు నడుపుతోంది. తాము అధికారంలో ఉన్న రోజుల్లో ఏకంగా 12 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపజేసి తమలో కలుపుకున్న వైనం వారు మర్చిపోతున్నారు. అందుకు రకరకాల వంకర సాకులు చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ మారిన వారు మాత్రం తప్పు చేసినట్లే అని వారి మీద అనర్హత వేటు వేయించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. హైకోర్టు పరిధిలో వ్యవహారం తేలకపోతుండేసరికి ఢిల్లీ వెళ్లి అక్కడి న్యాయ నిపుణులతో కూడా కల్వకుంట్ల తారక రామారావు చర్చలు సాగిస్తున్నారు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు అందరి మీద తప్పనిసరిగా అనర్హత వేటు పడి తీరుతుందని, ఖచ్చితంగా ఆయా స్థానాలలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ జోస్యం చెప్తున్నారు. మరి వారి మీద అనర్హత వేటు గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారో తెలియదు. మిగిలిన వారిని భయపెట్టి పార్టీ మారకుండా చూడ్డానికి ఇలాంటి పాటలు పడుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అనర్హతల వేటు విషయంలో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకుని వేటు వేసిన సందర్భాలు తక్కువ. స్పీకర్ విచక్షణాధికారాలలో తాము జోక్యం చేసుకోలేం అని ఇలాంటి కేసుల విషయంలో న్యాయస్థానాలు పేర్కొన్న తీర్పులే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. కేటీఆర్ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయనే నమ్మకం ఆ పార్టీ వారిలోనే లేదు. అయితే ఆయన పార్టీ మరింతగా శిథిలమైపోకుండా ఉండడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని వాదన కూడా వినిపిస్తోంది. నిజానికి కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సాగిస్తున్న చర్చలు మొత్తం ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్ నుంచి బయటకు తీసుకురావడం గురించి మాత్రమేనని, కనీసం బెయిల్ దక్కితే చాలనని ఆరాటపడుతున్నారని వాదన వినిపిస్తోంది. కాకపోతే ఆర్భాటంగా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్కు సంబంధించి ఢిల్లీ లెవెల్లో న్యాయ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయన బిల్డప్ ఇస్తున్నారని కూడా కొందరు వాదిస్తున్నారు. మరి కేటీఆర్ చెప్పినట్లుగా ఉప ఎన్నికలు వస్తాయో లేదా గులాబీ దళం మరింతగా ఖాళీ అవుతుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో సాగుతోంది. వైసీపీపై గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో తన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి పేర్ని నానిని బందరు పిచ్చోడిగా కొల్లు అభివర్ణించడం గమనార్హం. కొల్లు మీడియాతో మాట్లాడుతూ జగన్ భద్రతపై కూడా ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడని కొల్లు విమర్శించారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకనే కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని, వంశీ పారిపోయారని కొల్లు రవీంద్ర వెటకరించారు. జగన్ పిచ్చికి తగ్గట్టు తమ బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడని వ్యంగ్య కామెంట్ చేయడం గమనార్హం. మంచి పరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు పెట్టాలని చెప్పడాన్ని పేర్ని వక్రీకరించారని కొల్లు రవీంద్ర ఆగ్రహించారు. పేర్ని నాని ఇట్లే పిచ్చి ప్రేలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ సెటైర్ విసిరారు. భద్రత పెంచాలని జగన్ కోరుతుంటే మరోవైపు ఆయన నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం పీఎం తరహా భద్రత ఉండదని జగన్ తెలుసుకోవాలని కొల్లు హితో పలికారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణుకుతున్నారని ఆయన అన్నారు. ఒక పక్క చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గజగజ వణిగిపోతా ఉన్నారు. నిద్రతో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ అని. మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా, మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ, చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ, ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉండి గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎక్కడో ఉన్నా అని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు, బందరు పిచ్చోడు,
ఏం మాట్లాడతారో తెలియదు. రక్త కన్నీరే. సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్, రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేర్ని నాని గారు వాళ్తూ ఉంటాడు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా, అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా, మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా. ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది? ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో, ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తే, దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే, ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏపీలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14న స్క్రూటినీ ఉంటుంది. 16వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నిక రసవత్రంగా సాగనుంది. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స బరిలో దిగడం, ఆయన ఎలాగైనా గెలిపించుకుని పట్టు నిలుపుకోవాలని ప్రతిపక్ష పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని తమ వైపు తిప్పుకుని వైసీపీని ఓడించాలని కూటమి నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అధికారం చేతిలో ఉండడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని లాక్కోవడం పెద్ద పనేం కాదని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ను కూటమి నేతలు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా విశాఖలో కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమ ప్రజాప్రతినిధుల్ని కాపాడుకునే పనిలో వైసీపీ నిమగ్నమైంది. అధికారం వైపు మళ్లకుండా నిరోధించేదాన్ని బట్టి వైసీపీ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇవే వాల్టీ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.